నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమికి గల కారణాలేంటి, అలాగే PCOS అంటే ఏంటి, సో మనకి ఎటువంటి సమస్యలున్నా సంతానలేమికి సంబంధించి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్య మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ రాగిణి గారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ తో నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో నౌడేస్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మంది కపుల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. సో మెయిన్ రీజన్ ఏంటి అంటారు? సో చాలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ కపుల్స్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే 3 times డబుల్ అవుతున్నారు. మెయిన్ ముఖ్య కారణం మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో దే హ్యావ్ టు డూ అటు వర్క్ సంబంధించి పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలంటే దే హ్యావ్ టు డూ ది జాబ్ నుంచి స్ట్రెస్ ఎక్కువైపోయింది. దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ టైంకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ సరిగా తీసుకోకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ టైం లేదు టు మేక్ దేర్ ఓన్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ డిక్రీజ్ ఎక్సర్సైజ్ కూడా ఇట్స్ బికమ్ లైక్ అది అవుట్డేటెడ్ లాగా, ఓన్లీ యువర్ వర్క్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్ లాగా చూస్తున్నారు. సో అన్ని కారణం వల్ల వీఆర్ సీయింగ్ దెర్ ఇస్ చాలా ఇంక్రీజ్ రైజ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరిలో ఏ ప్రాబ్లం ఉందని ఎలా నిర్ధారించవచ్చు అంటారు? సో బేసికల్గా 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే పెళ్ళైన 1 year వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఏ రకంగా కాంట్రసెప్షన్ యూస్ చేయకుండా ట్రై చేసినట్లయితే, ఇంకా ప్రెగ్నెన్సీ రాలేకపోతే దెన్ వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కిందికి మేము భావిస్తామన్నమాట. 1 yearకే 1 yearకి 1 year. బేసికల్గా 1 year నేను ఎప్పుడు antanante, గుడ్ క్వశ్చన్, ఇట్స్ ద ఏజ్ ఆఫ్ ది couple age important, wife age and husband age. If they are less than 30 years cut off తీసుకున్నట్లయితే you can wait for 1 year. Anywhere between 30 to 30 years above at this point of time వాళ్ళకి తొందరగా 6 monthsలోనే we can conclude that కొంచెం ఫాస్ట్గా చూసుకోండి, ఇన్వెస్టిగేషన్స్ చేద్దామనేసి. ఓకే, సో మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ బోత్ ఆర్ ఆన్ రైజ్ అండి. ప్రీవియస్ అంటే లాస్ట్ 10 years బ్యాక్ ఓన్లీ ఫీమేల్ హ్యావింగ్ ఇన్ PCOS అనేది ఎక్కువ తెలిసేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అంత బాగుంటుంది. మేల్ ఫ్యాక్టర్స్ రైజ్ ఎక్కువ అయిపోయింది. యంగ్ ఏజ్లోనే అంటే 25-28 yearsకే వీఆర్ సీయింగ్ డయాబెటీస్ ఇన్ మేల్స్. క్యాన్ బి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న పరంగానే 25 yearsకే రావడం అంటే ఇట్స్ అసోసియేటెడ్ రిస్క్, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్. స్ట్రెస్తో పాటు ఎనీ యూజ్ ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, డిక్రీజ్ అగైన్ ఐల్ టెల్ వాటర్ ఇంటేక్, డిక్రీజ్ ఎక్సర్సైజెస్, ఇవన్నిటి వల్ల ది థింగ్స్ ఆర్ అగ్రివేటెడ్. అంటే మేల్స్ లో మీరు చెప్పారు డయాబెటీస్, ఆల్కహాల్, స్మోకింగ్ అని చెప్పి, అంటే ప్రీవియస్ గా వాళ్ళు అవన్నీ అలవాట్లు ఉండి అవి మానేసిన తర్వాత ఒక 2 years తర్వాత పెళ్లి చేసుకుని ఇట్లా ప్లానింగ్ చేస్తే, సో ప్రీవియస్ గా ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఏమైనా ట్రిగర్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది? సో ఆల్కహాల్ తో రివర్సబుల్ నార్మల్ స్పెర్మ్ పారామీటర్స్ చూడొచ్చు, బట్ టొబాకో వల్ల దే మైట్ బి డిక్రీజ్ ట్రెండ్ అయితే ఉంటుంది. కానీ డెఫినెట్గా స్టాప్ చేసినట్లయితే అట్లీస్ట్ ది అగ్రెసివ్నెస్ ఆఫ్ డిక్రీజింగ్ ది స్పెర్మ్ పారామీటర్ విల్ డిక్రీజ్. సో డెఫినెట్గా వీ విల్ అడ్వైజ్ దెమ్ టు స్టాప్ ఎనీ సచ్ హ్యాబిట్స్ ఉంటాయి, బికాస్ ది డెఫినెట్గా ఇట్ విల్ ట్రై అండ్ ఇంప్రూవ్. మెయిల్ ఫ్యాక్టర్స్ బేసికల్గా ఎవ్రీ 3 monthsకి న్యూ స్పర్మ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎనీ చేంజ్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఐదర్ వాళ్ళు ఒబేస్ ఉంటే వెయిట్ లాస్ కరంగా, ఎనీ హ్యాబిట్ స్టాప్ చేయడం వల్ల, హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల డెఫినెట్గా వీ కెన్ ఇంప్రూవ్ దేర్ స్పెర్మ్ పారామీటర్స్. బట్ ఫీమేల్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ నో ఏజ్ కెనాట్ కమ్ బ్యాక్. సో ఏజ్ ఫీమేల్స్లో ఎగ్స్ అనేటివి కాన్స్టెంట్ మా.
సపోజ్ ఎగ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకోండి, ఇట్స్ నాట్ దట్ మేడం మేము ఫుడ్ తీసుకుంటాము, మేము అన్ని హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేస్తాము, వీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ రిజర్వ్ అనేది ఉండదు. ఫీమేల్స్ ఆర్ బోర్న్ విత్ సర్టెన్ నంబర్ ఆఫ్ ఎగ్స్, అంటే వాళ్ళు కొన్ని ఎగ్స్తో పుడతారు, దాంతో వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ మనం తెలుసుకోవాలి. న్యూ ఎగ్స్ అనేటివి డెవలప్ అవ్వడం, అంటే ఎగ్స్ తోనే పుడతారని అన్నారు కదా, లీస్ట్ ఎన్ని ఉండొచ్చు, హై ఎన్ని ఉండొచ్చు ఎగ్స్? సో ఇది కంపేర్ చేయడానికి వీ హ్యావ్ 2 పారామీటర్స్, స్కాన్ పారామీటర్స్, బ్లడ్ టెస్ట్ పారామీటర్స్. స్కాన్ పారామీటర్స్లో డే 2 అంటే పీరియడ్ సెకండ్ డే నాడు స్కానింగ్ ఉంటుంది. దాంట్లో ఏఎఫ్సి అంటారనమాట, ఎంట్రల్ ఫాలికల్ కౌంట్. దాంట్లో కౌంట్ అనేది ఇట్ విల్ దాన్ని డైరెక్ట్గా మనకి వాళ్ళకి స్పర్మ్ ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలిసిపోద్ది. సెకండ్ పారామీటర్స్ ఏంటంటే బ్లడ్ టెస్ట్, ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్. దాంట్లో కూడా వీ విల్ గెట్ టు నో, మనకు తెలుస్తుంది ఎన్ని ఎగ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇంకా బ్యాకప్ ఎంత రిజర్వ్ ఉంది, ఎంత టైం తీసుకోవచ్చు వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావడానికి, లేదంటే వాళ్ళు ఏమన్నా వేరే లైఫ్ స్టైల్ లైక్ వేరే మేడం మాకు కెరియర్ ఇంపార్టెంట్, అట్ దిస్ పాయింట్ మేము బ్రేక్ తీసుకోవచ్చా లేదా అనేది కూడా బేస్డ్ ఆన్ ది ఏఎంహెచ్ వీ కెన్ డిసైడ్. ఫస్ట్ కాలర్ ఉన్నారు, భారతి గారు నెల్లూరు నుంచి. భారతి గారు, మనతో పాటు డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి, మాట్లాడండి. హలో అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. నాకు నెలసరి అప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అవుతుందండి. ఓకే. అప్పుడు 3 years ముందు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు, వెళ్తే ఏం లేదు, అయినా కూడా బ్లీడింగ్ ఏం తగ్గట్లేదండి. మీ ఏజ్ గ్రూప్ ఏంటండి? ఏంటండి? ఏజ్ 45 అండి. సారీ, 45 ఇయర్స్. ఓకే. పిల్లలు ఉన్నారా, అయిపోయారా? అయిపోయింది. ఓకే. సో ఇది ప్యూర్లీ గైనిక్ సంబంధించింది. 45 ఇయర్స్ వాళ్ళకి బ్లీడింగ్ అవుతే మీకు ఫైబ్రాయిడ్స్ తీసేశారన్నారు, కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కామన్ మా 40 ఇయర్స్ తర్వాత, బిఫోర్ మెనోపాజ్, ప్రీ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ 45 to 55, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హార్మోన్స్ అనేవి చాలా వరకు ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో జస్ట్ మీకు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చేసుకున్నట్లయితే తీసుకోవచ్చు. కరెక్ట్గా నెలసరి కరెక్ట్ రావాలనేది రూల్ ఏం లేదు, కానీ అట్లీస్ట్ బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు బ్లడ్ లాస్ అనేది ఎక్కువ అవ్వకూడదు, దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. సో మీకు దగ్గరున్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే పర్టికులర్ ట్రీట్మెంట్. చాలా కపుల్స్ లో మనం చూస్తున్నాం PCOS, ఇంతకుముందు PCOD అనేవాళ్ళు. అసలు PCODకి రీజన్స్ ఏంటి అంటే? సో ఇట్స్ నౌ PCOS ఎందుకంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ సిండ్రోమ్స్, చాలా రకరకాలుగా ప్రెజెంటేషన్స్ ఉంటాయి PCOS వాళ్ళకి. అండ్ బేసికల్గా PCOS అనేది మనతో ఉంటూ ఉంటుంది. అంటే మేడం కొంత పేషెంట్స్ వచ్చి, మేడం ఫస్ట్ దీన్ని తగ్గించండి, దాని తర్వాత మేము పిల్లల కోసం ట్రై చేస్తామని. సో తగ్గించడం అనేది ఏది ఉండదు, అది మనతో ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది లైఫ్ మనతో పాటే అది ఉంటుంది బాడీలో. సో కానీ ఈచ్ ఏజ్ గ్రూప్ అప్పుడు ప్రెజెంటేషన్స్ డిఫరెంట్. సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే లెస్ దెన్ 25 ఇయర్స్ అనుకోండి, అన్మ్యారీడ్, వాళ్ళలో PCOD ఉంటుంది, PCOS అంటున్నాము ఇప్పుడు. సో దాంట్లో వాళ్ళకి యాక్ని, పింపుల్స్ రావడం, హెయిర్ లాస్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, ఫేషియల్ మీద హెయిర్ గ్రోత్, డార్క్నింగ్ ఆఫ్ స్కిన్, నెక్ దగ్గర అంతా క్యాంథోసిస్ నైగ్రెన్స్ అంట. సో డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళలో. ఒబేసిటీ, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ PCOS. తర్వాత మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే ఫ్రమ్ 25 to 35, వేర్ దే ఆర్ యాక్చువల్లీ మ్యారీడ్, పెళ్ళయ్యారు, పిల్లల కోసం ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మోస్ట్ కామన్. వీళ్ళలో కొంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల దీనివల్ల థైరాయిడ్ రావడం, కొంచెం మైల్డ్ డయాబెటిక్ స్టేజ్లో ఉండడం, ఇది కూడా మోస్ట్లీ కామన్. ఆఫ్టర్ 35 ఎల్డర్ వెళ్తున్నప్పటికీ ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ. సో త్రూ అవుట్ ది లైఫ్ మనతో పాటు PCOS ట్రావెల్ చేస్తూ ఉంటుంది. బేసికల్గా దీనికి ఇంపార్టెంట్ మన కంట్రోల్లో ఉండాలి అంటే
వెయిట్ గెయిన్ అవ్వకూడదు, హెల్దీ లైఫ్ స్టైల్ విత్ నార్మల్ బిఎంఐ అనేది ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. మనం దాని లోపల మనం ప్రిసైజ్గా మెయింటైన్ చేసినట్లయితే ఇవి వచ్చినా కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. ఓకే, అంటే వితౌట్ మెడికేషన్ పీసీఓఎస్ తగ్గించొచ్చు. సో పీసీఓఎస్కి కొంతమంది ప్రెగ్నెంట్ అవుతారు, దే డోంట్ ఈవెన్ నో వాళ్ళకి పీసీఓఎస్ ఉంది అనేసి. సో మైల్డ్ కేసెస్ ఆఫ్ పీసీఓ క్యాన్ కన్సీవ్, న్యాచురల్ కన్సెప్షన్స్ విల్ బి దేర్. అట్లని ప్రతి పీసీఓ మనము ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళాలని ఏమీ లేదు. కానీ వాట్ ఐవ్ సెడ్, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నప్పుడైతే హార్మోన్స్ అండర్ కంట్రోల్ ఉంటుంది. సో బెటర్గా తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళు అంటే న్యాచురల్ కన్సెప్షన్స్ ఉంటాయి, డెఫినెట్ గా న్యాచురల్ కన్సెప్షన్ చాలా తక్కువ మందికి. దే మైట్ నీడ్ లిటిల్ ఫర్దర్ ట్రీట్మెంట్. అంటే ఒబేస్ విత్ పీసీఓఎస్ వాళ్ళకి, సివియర్ పీసీఓఎస్ వాళ్ళలో మనకి ఇంజెక్టబుల్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. మైల్డ్ పీసీఓఎస్ వాళ్ళకి డెఫినెట్ గా కంట్రోల్ న్యాచురల్ కన్సెప్షన్స్ చూస్తాం. ఓకే, మేల్ ఫెర్టిలిటీ పర్సంటేజ్ ఎలా ఉందంటారు? నైట్ నౌ ఐ కెన్ టెల్ యూ బోత్ ఆర్ 50-50%. మేల్ ఎంత ఫ్రీక్వెంట్గా ఉందో ఫీమేల్ కూడా అంతే ఫ్రీక్వెన్సీగా ఉంది. ప్రీవియస్గా ఇట్ వాస్ 30% ఫర్ మేల్, నౌ ఇట్ హ్యాస్ ఇంక్రీజ్ టు 50%. సో డెఫినెట్గా స్పర్మ్ పారామీటర్స్ వన్ ఆఫ్ ది క్రైటీరియా టు అసెస్ అనమాట. అంటే అదొక పారామీటర్ టు టెల్. అట్లని మాత్రమే స్పర్మ్ కౌంట్ ఒకేసారి డ్రాప్ అయిపోయినట్టు టెన్షన్ ఏం లేదు. రిపిటేషన్ ఆఫ్ స్పర్మ్ పారామీటర్స్ టు కన్ఫర్మ్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సో అవసరం. మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫెర్టిలిటీ కపుల్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో బేసికల్గా ఫస్ట్ క్రైటీరియా నేను చెప్పింది ఏజ్ గ్రూప్, ఏజ్ ఆఫ్ ది కపుల్ అండ్ మ్యారీడ్ ఏజ్ ఆఫ్ ది కపుల్. సో ఈ రెండు, ఒకవేళ యంగ్ ఏజ్ గ్రూప్ కపుల్ రీసెంట్లీ మ్యారీడ్, సే 1 year 2 years వాళ్ళకి సింపుల్ ఒక సెమెన్ టెస్ట్ హస్బెండ్కి అండ్ వైఫ్కి స్కానింగ్, ఈ రెండు చూసుకొని ట్రాకింగ్ అంటామన్నమాట. న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ అంటే తనకి ఏం ట్రీట్మెంట్ లేకుండా తనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేసి ట్రాక్ చేయొచ్చు. Day 2 అప్పుడు ఒక స్కానింగ్, బేసిక్ స్కాన్, దాంట్లో ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా తెలుస్తాయి, పాలిప్స్ ఉన్నాయా తెలుస్తుంది. మ్యాండేటరీగా ట్యూబ్ టెస్ట్ రొటీన్ జస్ట్ 2 years 1 year వాళ్ళకి అవసరం పడదు. సో యాజ్ అండ్ వెన్ ఇట్స్ రిక్వైర్డ్ వాళ్ళకే చేయాలి. తర్వాత 10 day 11 అప్పటికి ఎగ్ సైజ్ ఎట్లా ఉంది, న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అవుతుందో ట్రాక్ చేసుకొని టైమింగ్ ఇస్తాం. సో యూ హ్యావ్ రిలీజ్డ్, ఓవ్యులేషన్ అయింది, యూ కెన్ ట్రై న్యాచురల్గా అనేసి. సో అట్లా 3-4 cycles న్యాచురల్, 6 months వరకు వీ కెన్ లీవ్ వెన్ ఇట్ ఇస్ అ యంగ్ కపుల్ విత్ ఆల్ ది పారామీటర్స్ నార్మల్. సెకండ్ థింగ్, కొన్ని ఎన్కౌంటర్ అయ్యేవి ఏంటంటే ఎండోమెట్రియోటిక్ సిస్ట్. కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, వలి గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం. సారీ, హలో హలో చెప్పండి. నా పేరు ఒలి మేడం. అయితే మాకు 7 years ఉంది మేడం మ్యారేజ్ అయ్యి. అయితే మా మిస్సెస్ కి 4 సార్లు అబార్షన్ అయింది మేడం. 2 సార్లు మామూలు తీసేశారు. చెప్పండి. 2 సార్లు తీసేశారు మేడం. 2 సార్లు ఏమో అదే వెళ్ళిపోయారు, అబార్షన్ అయింది, బ్లీడింగ్ అయింది. అయితే మేము గుంటూరులో మెషిన్ వాడుతున్నాం. ఓకే. అయితే 7 months అయింది మేడం మందు వాడబట్టి, మెడిసిన్ వాడబట్టి. తన ఏజ్ ఏంటండి? ఏజ్ వచ్చేసి 23 మేడం. సారీ, 23 years. ఓకే. మీరు మేనరికమ్మా? లేదు మేడం, బయట వెళ్తున్నాం. ఓకే. సో ఇట్లాంటి కేసెస్ చాలా వస్తాయి, లైక్ రిపీటెడ్ అబార్షన్స్, ఆర్పిఎల్, ప్రెగ్నెన్సీ లాసెస్ ఉంటాయి, 4 abortions. సో వీళ్ళకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సేమ్ యాజ్ ఐ సెడ్, స్కానింగ్ ఆఫ్ ది, మీ వైఫ్కి స్కానింగ్ చేస్తారు. 3D స్కానింగ్ ఇంకా బెటర్గా విజువలైజేషన్ ఉంటుంది. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అబార్షన్స్ ఫస్ట్ 3 monthsలోనే పోతున్నప్పటికీ, సో కారణాలు ఏముండొచ్చు అంటే గర్భసంచిలో ఏమైనా గడ్డల వల్ల ప్లేస్ సరిపోవట్లేదు, లేదంటే మధ్యలో ఒక పొరలాగా సెప్టమ్ అంటారనమాట, యూటరైన్ సెప్టమ్స్,
దానివల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అందినా దానికి బ్లడ్ ప్రభావం బాగుండదు. సో అది సెప్టమ్ యూట్రస్. తర్వాత వీ కెన్ సీ స్పర్మ్ పారామీటర్స్ కూడా ఒకసారి మీది చెక్ చేయాలి. క్యారియోటైపింగ్, జెనెటిక్ టెస్టింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ జెనెటిక్ టెస్టింగ్. సో బేసికల్గా ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని ఆప్లా టెస్టింగ్, అవి ఫస్ట్ ఇవి రూల్ అవుట్ చేసుకొని ఆప్లా రూల్ చేసుకుంటాం. సో సిస్టమిక్గా స్టెప్ వైజ్గా వెళ్ళాలి. ఏది మనకి ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుందో దాన్ని సాల్వ్ చేసుకొని వీ కెన్ గో హెడ్ విత్ ది ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ. ఏజ్ తక్కువ ఉండి ఒక 3 నుంచి 4-5 అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, వాళ్ళల్లో ఎలా ఉంటుందంటారు ఛాన్సెస్? సో అదే వీ హ్యావ్ టు సీ యూట్రైన్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా, జెనెటిక్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకోటేమో బ్లడ్ కాజెస్, ఆప్లా టెస్టింగ్ అంటాం అనమాట. అంటే ఫీమేల్కి క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో బ్లడ్ పర్ఫ్యూజన్ అంటే బేబీకి బ్లడ్ రక్త శాతం తక్కువగా అందడం వల్ల అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ కేటగిరీలో ఉన్నారు అంటే బ్లడ్ క్లాటింగ్ అంటే ఏంటి? ఆప్లా పాజిటివ్ అంటారు దాన్ని. సో కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఒక ప్యానల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. దాంట్లో తెలుస్తుంది వెదర్ షీ హ్యాస్ ఎనీ అబ్నార్మల్ పారామీటర్స్, బ్లీడింగ్ టైం ఎక్కువ ఉంది, క్లాటింగ్ టైం, అట్లా అని బయటపడతాయి. సో ఒకవేళ అట్లాంటిది పాజిటివ్ అయినట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాగానే వచ్చేసేయమంటాం. అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిందంటే వచ్చేసి మేము ఇమీడియట్గా ఆప్లాకి కావాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. డైలీ ఇంజెక్షన్ రూపంగా టాబ్లెట్స్, సపోర్టింగ్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చేస్తే మనకి సక్సెస్ చాలా బెటర్గా ఉంటుంది వన్స్ వీ నో షీఈస్ ఆప్లా పాజిటివ్. కానీ ఫస్ట్ 3 monthsలో ప్రెగ్నెన్సీ లాసెస్ అనేది మనకి ఎంబ్రియో ఒకవేళ అబ్నార్మల్ అంటే జెనెటిక్ పరంగా అబ్నార్మల్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాం అన్నమాట, అకౌంట్స్ టు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్ అన్నమాట. సో వాళ్ళలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ బేబీ టెస్టింగ్ అనేది కూడా చేస్తాము. సో అది దేని వల్ల అవుతుంది, అది ఏ క్రోమోజోమ్ వల్ల అవుతుంది అనేది వీ కెన్ చెక్ ఇట్. అదే సేమ్ థింగ్ రిపీట్ అయినట్లయితే ఐవీఎఫ్ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే బేబీస్ ప్రిపేర్ చేస్తాం, కపుల్ బేబీస్, ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ తీసుకొని బేబీ టెస్టింగ్ చేస్తాం. వాట్ ఎవర్ వాజ్ ది బికాస్ ఆఫ్ ది కండిషన్, బేబీ టెస్ట్ ఆ పర్టిక్యులర్ టెస్ట్ చేసి లేని బేబీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అ వైడ్ స్పెక్ట్రమ్, అంటే చాలా రకరకాలుగా ఎక్కడ కాజ్ అనేది మనం వెతుక్కొని డిస్కార్డ్ చేసుకుంటా ఏది ఎగ్జాక్ట్ కాజ్ అనేది కనుక్కున్నాక దాని పర్టికులర్గా ట్రీట్మెంట్ వెళ్ళినట్లయితే సక్సెస్ విల్ బి రియల్లీ గుడ్. ఓకే, సో ఒక కపుల్కి మ్యారేజ్ అయింది, సో వాళ్ళ ఏజ్ 30, 32, 33 ఈ టైంలో ఉన్నప్పుడు, సో పెళ్ళైన 1 monthకి కన్సీవ్ అయ్యారని చెప్పి అబార్ట్ చేయించుకున్నారే అనుకోండి, నెక్స్ట్ ఒక 9 months అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి మిస్క్యారేజ్ అయింది. సో అలాంటి వాళ్ళలో ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయి? డజంట్ చేంజ్, ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ప్రీవియస్ అబార్షన్స్ ఆఫ్ ప్రీవియస్ అన్వాంటెడ్ ఏదైనా సరే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ నాట్ హార్మ్. ఓకే, దే క్యాన్ ట్రై. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ టు రిలేట్. ఓకే, నెక్స్ట్ కాలర్ అండి ఒంగోలు నుంచి పోలయ్య గారు. పోలయ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. నమస్కారం మేడం. నమస్తే మేడం. చెప్పండి. ఓకే మేడం. హలో, చెప్పండి. ఓకే, మాది ఒంగోలు మేడం. ఫోన్లో చెప్పండి. పోలయ్య గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, అప్పుడు మీకు వినబడుతుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, ఓకే అండి, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, పీసీఓఎస్ దానికి కాజెస్ ఏంటో మీరు మాకు చెప్పడం జరిగింది. అంటే పీసీఓఎస్ సమస్య అనేది నవడేస్ అందరికీ ఎందుకు వస్తూ ఉంటుందంటారు? ప్రతి ఒక్కరిలో చూసినప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది. అంటే ఎటువంటి ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారు దానికి? ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఇస్ యాక్చువల్లీ కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్
ఈజ్ ఆల్సో జెనెటిక్ ఆరిజిన్. అంటే పీసీఓఎస్ అనేది మనకి వంశపారంపర్యంగా వచ్చే ఒక సమస్య అనుకోవచ్చా? టెండెన్సీ అనేది ఉండదు. సో ఈ సిబ్లింగ్స్ ఒకవేళ వాళ్ళ ఓన్ సిస్టర్ 2-3 సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ 2 sisters హ్యావింగ్ ఇస్ దేర్. సో సిబ్లింగ్ పరంగా కూడా అది ట్రాన్స్మిషన్ ఉంది. సో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈస్ త్రూ జెనెటిక్. మదర్కి పీసీఓ ఉంటే చైల్డ్ టెండెన్సీ ఆఫ్ హ్యావింగ్ పీసీఓ డెఫినెట్గా అని చెప్పకూడదు అది కూడా. సో టెండెన్సీ ఆఫ్ హ్యావింగ్ పీసీఓ విల్ బి లిటిల్ హయ్యర్. దానికి మనం అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దానివల్ల అది అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పీసీఓఎస్కి నేచురల్ ప్రెగ్నెన్సీకి రావచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ అందరూ పీసీఓఎస్ వాళ్ళు ప్రతి ఒక్క పేషెంట్ పీసీఓఎస్ అని డయాగ్నోస్ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అన్నమాట టు కంట్రోల్ ది హార్మోన్స్. హైపర్ ఆండ్రోజెనిజం ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో వాళ్ళకి కొంచెం మైనసిటాల్స్ అనే టాబ్లెట్స్ వాళ్ళు కొన్ని వాడినట్లయితే అండర్ కంట్రోల్ ఉంటే వాళ్ళు నేచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే మంత్లీ సైకిల్స్లో ఫీమేల్స్కి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే? సో పీసీఓఎస్ వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి, వాళ్ళకి టైంకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనేది ఫస్ట్ కారణం ఉంటుంది పీసీఓఎస్ వాళ్ళకి. బికాస్ ది హార్మోన్స్ ఆర్ అబ్నార్మల్ హార్మోన్స్ వల్ల ఎగ్ అనేది డామినెంట్ అంటే ఎగ్ అనేది కావాల్సిన సైజ్కి రావాల్సినది రాదు. సో వాళ్ళకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది. సో వీళ్ళకి జాగ్రత్తలు ఏంటి అంటే అన్మ్యారీడ్ పీసీఓఎస్ వాళ్ళకి అట్లీస్ట్ 3 to 4 months వాళ్ళకి పీరియడ్ రానట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి విత్డ్రాల్ బ్లీడింగ్ రావడానికి టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి. లాంగ్ టైం మోర్ దెన్ 6 months 1 year వరకు వెయిట్ చేయకూడదు. బికాస్ షెడ్డింగ్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్, లేకపోతే అన్నెసెసరీ చేంజెస్ వస్తుంటాయి. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటంటే వన్స్ మ్యారీడ్ విత్ ట్రీట్మెంట్ పీరియడ్ రెగ్యులరైజ్ అవుతుంది. విత్ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ ఒకే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా విషయాలు చెప్పినందుకు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.